పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్కారం. NXTG న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి నిజ రూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలటంతో 7 మృతి చెందారు. 4 తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల్లో 3 మహిళలు 4 పురుషులు ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుండి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 రూపాయల టికెట్ క్యూ లైన్ పై సిమెంట్ గూడ కోలింది. వెంటనే NDRF సిబ్బంది అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్, సిపి శంకప్రత బాగ్చి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మృతదేహాలను విశాఖ KGH కు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సింహాచలంలో ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 7 మృతి పట్ల సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ప్రధాని మోదీ పరిహారం ప్రకటించారు. ఉద్యోగ ఉపాధి విద్యా కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న అమరావతి భవిష్యత్తులో రాష్ట్రానికి ఆదాయం అందించనుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్తిపాడు నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ హయాంలో అమరావతిపై జగన్ అవలంబించిన తీరుని నిమ్మల తప్పుపట్టారు. ప్రధాని మోదీ పాల్గొనే అమరావతి పునర్నిర్మాణ సభకి కుటుంబ కార్యక్రమంలా భావించి విజయవంతం చేయాలని కోరారు. అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించినటువంటి రాజధాని. భవిష్యత్తులో ఒక విద్య, ఉద్యోగ, ఉపాధికి ఒక కేంద్రం అమరావతి. ఏదైతే ఒక హైదరాబాద్, తెలంగాణకు ఒక మిగులు బడ్జెట్ రాష్ట్రంగా 62% ఒక్క హైదరాబాద్ నుంచి ఏ రకంగా అయితే వస్తుందో, అదేవిధంగా రేపు భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఆదాయాన్ని ఇచ్చేటువంటి రాజధానిగా అమరావతి నిర్మాణం చేయాలనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి మగాడు, అందుకే రాజధానిలో ఇల్లు కట్టుకున్నాడు, ఒక్క అంగుళం కూడా అమరావతి కదలదు అని ఆ రోజు ఎన్నికల ముందు ఓట్ల కోసం మరి మోసం దగా చేసి అధికారంలోకి వచ్చాక అమరావతి కాదు 3 ముక్కలను ఏ రకంగా అయితే దగా చేశాడో, 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఏ రకంగా అయితే అమరావతి రాజధాని రైతులు, ప్రత్యేకించి మహిళా రైతులు ఎన్ని రకాలైనటువంటి అవమానాలు పడ్డారో అవన్నీ కూడా ఈరోజు ప్రజల్లో గుర్తున్నాయి. అందుకే ఈరోజు ఆ ప్రజలందరూ కూడా ఒక కసితో, పట్టుదలతో అమరావతి పునర్నిర్మాణ సభలో అందరం కూడా అంకితం కావాలి అనేటువంటి ఆలోచనతో ఈవేళ స్వచ్ఛందంగా ముందుకొస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియదు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వద్ద గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 5 ముఠా సభ్యులని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు 39.47 లక్షల రూపాయల విలువైన 394 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఈగల్ టీం ఐజీ ఆకే రవికృష్ణ వెల్లడించారు. అంతేకాకుండా గంజాయి రవాణాకి వినియోగించిన మినీ వ్యాన్, కారు, 4 ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి వరంగల్ మీదుగా ఉత్తరప్రదేశ్ కి గంజాయి తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారం పట్టుకున్నట్లు తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయం చేస్తే వారి ఆస్తులతో పాటు బంధువులు, స్నేహితుల ఆస్తుల్ని సైతం జప్తు చేస్తామని రవికృష్ణ స్పష్టం చేశారు. ఈ రోజు 396 కేజీల ఈ గంజాని సీజ్ చేయడం, వెహికల్స్ కానీ, ఫోన్స్ కానీ, ఇంకెతరత్ర అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఈగల్ రాష్ట్ర వ్యాప్తంగా దాడులు ముమ్మరం చేసింది. ప్రత్యేకంగా NDPS చట్టం, అదేవిధంగా పిట్ NDPS చట్టం, ఈ చట్టాలని కఠినంగా అమలు చేస్తున్నాం. ఎవరైతే స్మగ్లర్స్ ఉన్నారో, గంజా స్మగ్లర్స్ కానీ, ఈ డ్రగ్స్ స్మగ్లర్స్ కానీ, వాళ్ళ ఆస్తులు కూడా సీజ్ చేసే కార్యక్రమం ఈగల్ అదేవిధంగా జిల్లా పోలీసులు తీసుకోవడం జరిగింది. మీరు గంజాయి, ఈ డ్రగ్స్ వల్ల ఏదైనా డబ్బు సంపాదించుకున్నా, ఏదైనా ఆస్తులు కూడగట్టుకున్నా సరే ఏదో ఒక రోజు ఈ చట్ట ప్రకారం పోలీసులు వాటిని సీజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా
ఈ గంజాయి వృత్తిని వాటిని మాని అమరావతి పునర్నిర్మాణాన్ని వైభవంగా నిర్వహించేలా చర్యలు చేపట్టినట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. అమరావతిలో ప్రధాని పర్యటన ఏర్పాట్లను అనిత పరిశీలించారు. పోలీసు ఉన్నతాధికారుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. 6,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాజధాని వేడుకకు వచ్చే ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని అన్నారు. మీ అందరికీ తెలుసు 2019 నుంచి 24 వరకు ఒక విధ్వంస పరిపాలన. అది కూడా ఏంటంటే ఒక ప్రజావేదిక కూల్చివేత నుంచి స్టార్ట్ చేసి అమరావతి విధ్వంసానికి కూడా ఆ రోజే బీజం పడిన పరిస్థితి. రోజు ఇంత వైభోగంగా ఈ అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన చేస్తున్నామంటే దీని వెనకాతల చాలా మంది కష్టం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా కష్టం ఉంది. అమరావతి మహిళా రైతుల తాలూకా ఆవేదన ఉంది. ఈరోజు అమరావతి పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకరించింది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకి ఇక్కడికి రావటం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పండగ వాతావరణంలో జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే మే 2వ తారీఖున జరగబోయే అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఒకటి చెప్తున్నానండి, చాలా మందికి నేను మళ్ళీ నిన్న కూడా చెప్పారు, సొంత ఇల్లు అన్నది ఒక కళ ప్రతి ఒక్కరికి కూడా. అటువంటిది మన రాష్ట్ర రాజధాని ఈ రోజు వరకు కూడా అమరావతి అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత చిన్న మాట వరకు ఉండి ఈరోజు గర్వంగా అమరావతి మా రాజధాని అని చెప్పుకునే పరిస్థితికి తీసుకొచ్చాం. దీని అంతటికీ ప్రధాన కారకుడు మన దార్శనికత కలిగిన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి గారికి స్వాగతం పలుకుతున్నాం. పనులు ఇంకా పూర్తవుతుంది. అన్ని మ్యాక్సిమం ఇంచుమించు 6,000 మంది పోలీసులు డిప్లాయ్ చేసుకున్నామండి. ఎవ్రీవేర్ CCTV కెమెరాస్ పెట్టుకున్నాం. సెంట్రల్ ఫోర్స్ వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చి మొత్తం అంతా చెక్ చేసుకుని వెళ్ళారు. వచ్చిన ప్రజలకే కానీ ఇక్కడున్న VIPsకి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా. వేసవిలో త్రాగునీటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండల పరిషత్తు సర్వసభ్య భేటీలో మంత్రి పాల్గొన్నారు. వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రగతిపై మండల స్థాయి అధికారులతో మాట్లాడారు. వృద్ధాప్య వితంతు పెన్షన్ల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. పార్టీలకు అతీతంగా మండల అభివృద్ధికి అధికారులు ప్రజా ప్రతినిధులు కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు. మన ప్రాంత సాగు అవసరాలు త్రాగునీటి అవసరాలు తీర్చి 1000-2000 TMCలు ఏదైతే వృధాగా సముద్రంలో కలుస్తున్నాయో ఆ నీటిని 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాయలసీమ తీసుకెళ్లి రాయలసీమలో కూడా రత్నాలసీమ చేయాలని చెప్పేసి ఒక గొప్ప ఆలోచన మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్పేసి అందరికీ సేవలుగా మనం చేస్తామని నియోజకవర్గంలో ఇంకా అనేక కార్యక్రమాలు చేయడానికి కానీ అదేవిధంగా మన చింతపూడి ప్రాజెక్టు సాధన కోసం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ అధికారులు కూడా బాధ్యతగా మరి అందరినీ కూడా జనాన్ని తరలించే కార్యక్రమాన్ని ఇది ఒక గొప్ప ఘట్టం కాబట్టి దయచేసి ఇది మన రాష్ట్ర గారికి గౌరవానికి సంబంధించిన కార్యక్రమం తప్పకుండా అందరూ కూడా పెద్ద ఎత్తున తరలినండి. మన కళల రాజధాని ఏదైతే అమరావతి ఉందో దాన్ని నిజం చేసుకుందని చెప్పేసి వైసీపీ పాలనలో విద్యా ప్రమాణాలు పడిపోయాయని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. మంత్రి లోకేష్ తెచ్చిన సంస్కరణల వల్లనే ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఫలితాల్లో విద్యార్థులు మంచి మార్కులు సాధించారని తెలిపారు. పల్నాడు జిల్లాలో 10వ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకి సన్మాన కార్యక్రమాన్ని నర్సరావుపేటలోని టౌన్ హాల్లో నిర్వహించారు. ప్రతిభావంతులకి జీవి ఆంజనేయులు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి నగదు ప్రోత్సాహకాలని ప్రకటించారు. పావని చంద్రిక, షేక్ సమీరాలకి 1,00,000, ప్రతిపాటి అమూల్యకు 50,000 రూపాయలని జూలకంటి బ్రహ్మారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తం ఈసారి 10th లో మంచి ఫలితాలు సాధించారు. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయినప్పటి నుండి సంస్కరణలు ప్రారంభమైనవి. గతంలో స్కూల్స్ మెర్జింగ్ అని చెప్పేసి కొన్ని బళ్ళు మూసేపించారు. జీవో 117 తీసుకొచ్చి అలా పనికి మాలినటువంటి జీవో గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి పనికి మాలిన జీవోని రద్దు చేసి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టినటువంటి నారా లోకేష్ గారు స్కూల్ మెర్జింగ్లు ఎత్తిపడేసి ఈరోజు మోడల్ స్కూల్స్ తీసుకొచ్చారు. మన నారా లోకేష్ గారు మంచి సంస్కరణలు తీసుకొస్తూ మంచి విద్యా విధానాన్ని తీసుకొస్తున్నటువంటి నారా లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. మార్కులతో పాటు మంచి సంస్కృతి సాంప్రదాయాలు మంచి విలువలతో కూడినటువంటి విద్యను అందించడమే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి. సింహాద్రి అప్పన్న సన్నిధిలో ప్రకృతి వైపరీత్యం వలన జరిగిన దుర్ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై 3 సభ్యుల కమిటీతో విచారణ చేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 3-4 రోజుల్లో నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అనుకోని విధంగా వచ్చినటువంటి
ప్రకృతి వైపరీత్యంలో జరిగినటువంటి ఈ వైఫల్యం ఏ విధంగా జరిగింది అనే దాని మీద ఇవాళ ఉన్నటువంటి అనుమానాలని నివృత్తి చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. ఏదేమైనా ప్రకృతి వైపరీత్యంలో జరిగినటువంటి అనుకోని గాలులు, వర్షాల పిడుగుల వల్ల జరిగినటువంటి ఈ అవాంతరానికి ఇవాళ అందరం మా బాధను వ్యక్తం చేస్తున్నాం. చనిపోయిన కుటుంబాలకి, ఆ కుటుంబ సభ్యులకి సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, అలాగే మరొక 3 క్షతగాత్రులు అయ్యారు. ఆ వాళ్ళకు కూడా పూర్తిగా ప్రభుత్వం అండగా తోడుగా ఉండి ఆ 3కి కూడా మంచి వైద్యం, మెరుగైన వైద్యం చేయించడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ప్రమాదం ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికిప్పుడే విశ్లేషించి ఇది ఎలా జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఏ తప్పు జరిగింది అనేటువంటిది విశ్లేషించడం కన్నా ఒక ప్రమాదవశాత్తు విపత్తు కారణంగా వచ్చినటువంటి గోడ పడిపోవడం వల్ల జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పూర్తిగా విచారణ చేయాలని ఆదేశించారు. 3 సభ్యులతోటి దీన్ని విచారణ చేసి ప్రాథమిక నివేదికను వెంటనే ప్రభుత్వానికి 3-4 రోజుల లోపలనే ఇవ్వాలని, ఆ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్థాయి విచారణ చేసి ఒకవేళ ఏదైనా అధికారుల పొరపాటున్నా లేకుంటే గోడ నిర్మాణంలో తప్పులు జరుగున్నా, ఆ వ్యవస్థల్లో కాంట్రాక్టర్లలో లోటుపాట్లున్నా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మా అందరికి కూడా ఆదేశాలు ఇచ్చారు. సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో గోడకూలి 7గురు మృతి చెందడం దురదృష్టకరమని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. భారీ వర్షం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఘటనా స్థలిలో సహాయక చర్యల్ని ఆమె పర్యవేక్షించారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అనిత స్పష్టం చేశారు. 2:33 మధ్యలోనే ఇన్సిడెంట్ అనేది జరిగింది. యాక్చువల్గా ఇన్సిడెంట్ కూడా 2 o'clock చాలా హెవీ రైన్ ఒకటి స్టార్ట్ అయింది. అందరికీ తెలుసు, చాలా పెద్ద గాలి దుమారంతో, చాలా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే వచ్చింది. ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ మూలన వాటర్ అంతా కూడా కొంచెం లోపల దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక. ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా సార్ ఎంక్వైరీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ 300 రూపీస్ క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట. అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేరు. జస్ట్ కరువు మూలన ఒక జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు. అది మూవ్ అవుతూనే ఉన్నారు. ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అంటువేదేం లేదు. చాలా అన్ఫార్చునేట్ థింగ్, ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా 7గురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో 4 పురుషులు ఉన్నారు, 3 స్త్రీలు ఉన్నారు. ఇంకా మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఈ సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా ఎస్డిఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి. నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్గా కొంతమందిని బయటకు తీసుకొచ్చి అప్పటికప్పుడు హాస్పిటల్ కూడా తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఆన్బోర్డ్ అయింది. ఎన్డీఆర్ఎఫ్ టీములు 2, ఎస్డీఆర్ఎఫ్ టీంలో ఒక 2, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు. అందరూ కూడా చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైన సంతాపం తెలియజేసుకుంటున్నాం. గవర్నమెంట్ తరఫున కూడా మ్యాక్సిమం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. కేవలం ఈ భారీ వర్షము, అదేవిధంగా గాలి దుమారం వల్ల మ్యాక్సిమం జరిగిన ఇన్సిడెంట్ ఇది ఒక యాక్సిడెంట్. కన్స్ట్రక్షన్ ఫెయిల్యూర్ కూడా ఉందంటూ కూడా అన్ని యాంగిల్స్ నుండి మేము దర్యాప్తు చెప్తామండి. ఇది ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది, ఏ స్కీమ్లో కన్స్ట్రక్ట్ జరిగింది, ఎవరు కాంట్రాక్టరు, ఎవరు ఇంజనీరు, ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు చేశారు, ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఈజీగా వదిలేయాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది. అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్ తీసుకుంటాం. నేను ప్రికాషన్స్ విషయంలో ఒక 2 days బ్యాక్, 3 days బ్యాక్ అంటే ఈ క్యూ లైన్లు మొత్తం ఆ క్యూ లైన్లు అన్నీ మేము చెక్ చేసుకోవడం జరిగింది. ఇది అన్ఫార్చునేట్ థింగ్. అక్కడ గోడ ఉంది. ఆ గోడ పిల్లర్తో కట్టాడా, సిమెంట్తో కట్టాడా, బ్రిక్తో కట్టాడా అన్నది ఎవరూ కూడా మేము చూసుకోవడానికి మాకు. కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ విపరీతంగా వర్షం పడింది. మీకు తెలుసు, మీరు ఆ టైంలో ఉన్నారు. నేను కూడా వర్షంలో తడుచుకునే దర్శనం చేసుకుని వచ్చాను. నేనే కాదు, పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తడుచుకుని వెళ్ళారు. భారీ వర్షంలో తడుచుకుని వెళ్ళాము. ఈ వర్షం నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని. 1 or 2 ఇంజురీస్ అన్నారు. అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను పుట్అవుట్ని వచ్చాను.
అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇక్కడే ఉండడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.